హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని హోమ్ హ్యాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా ఈ వాటర్లో వేసుకోవాలి. ఈ వాటర్ అనేవి మరిగిన తర్వాత మనకి కలర్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న శనని ఇందులో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మొత్తం శన అంతా ఈ వాటర్లో వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చినంత వరకు ఈ శనని ఉడికించుకోవాలి. అప్పుడు శన అనేది మంచిగా ఉడుకుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి పొంగు కూడా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ తీసుకొని ఉడికించిన శనని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మాంసాహార ప్రియులు ఎవరైనా ఇప్పటి వరకు ఈ శనని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇది శరీరానికి ఇమ్యూనిటీని పెంచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా దీంట్లో ప్రోటీన్ రిచ్ హెల్దీ ఫ్యాట్స్తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని చిన్నగా తరిగి ఆయిల్లో వేసుకోవాలి. అలాగే ఒక కరివేపాకు రొబ్బని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తరిగి ఇలా ఒక కప్పు ఉల్లిపాయలు వస్తాయి. ఈ కప్పు ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి. లేదంటే 2 చిన్న ఉల్లిపాయలన్నా తీసుకోండి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే చిటికెడంత సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఈ ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి. అప్పుడు మనకు ఉల్లిపాయలు అనేవి ఈ కలర్లో చేంజ్ అవుతాయి. దీని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కారం. మీరు కారం తక్కువ తింటే కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ ఎక్కువగా తింటే కనుక ఇంకొంచెం యాడ్ చేయండి, బాగుంటుంది. అలాగే శుభ్రం చేసుకున్న ఈ శనని ఇందులో వేసుకొని ఇలాగా ముక్కలు చేసుకోవాలి. చిన్నగా బ్రేక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా చిన్నగా ముక్కలు చేసుకొని బ్రేక్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని వేయించుకోవాలి. మనకి శన అనేది బాగా ఎలా ఉడికిందనేది ఎలా తెలుస్తుందంటే కనుక ఇప్పుడు కింద ప్యాన్కి కొంచెం అంటుకుంది కదా, చూస్తున్నారా? అలా అంటుకుంటుంది. అప్పుడు ఇంకా ఏగలేనట్టు అనమాట. ఫిష్ ఎగ్ ఫ్రై అనేది బాగా వేగిన తర్వాత ఎలా కనిపిస్తుందంటే చిన్నగా విడివిడిగా కనిపిస్తుంది, పొడిగా ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండండి. మధ్యలో బ్రేక్ ఇస్తూ కలుపుతూ ఉన్నారనుకోండి, ఇలా విడివిడిగా అయిపోతుంది. ఇలా అయిపోతే మనకి ఫ్రై అనేది దగ్గరికి అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరని తీసుకున్న తర్వాత దీనిపైన గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా ఈసారి ఫిష్ ఎగ్ ఫ్రై చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.